హలో, నమస్తే అండి. శ్రీమతి అద్నపూడి సులోచన రాణి గారి గిరిజా కళ్యాణం నవల మొదటి భాగానికి స్వాగతం అండి. చాలా విశాలంగా ఆధునికంగా ఉన్న గది. ఆ గదిలో మంచం మీద ఉన్న మల్లెపువ్వు లాంటి తెల్లటి పక్క మినహా మిగతా సామానంతా పింక్ కలర్లో ఉంది. ఆ పక్క మీద సిల్క్ చారల పైజమా షర్టుతో సొమ్మసిలినట్టు గాఢ నిద్రలో ఉన్నాడు ఒకతను. తొలి ఉషస్సులో కాంతి పిల్ల తెమ్మెరలని జంటగా తోడ్కొని తెరిచి ఉంచిన కిటికీలకుండా లోపలికి వచ్చి అతన్ని తాకి మేల్కొల్పటానికి ప్రయత్నిస్తుంది. ఇంతలో మంచం పక్కన ఉన్న పింక్ కలర్ ఫోను గణగణలాడింది. మెత్తటి దిండులో తలదూర్చుకొని నిర్లక్ష్యంగా బోర్లా పడుకొని ఉన్న అతను ఫోను చాలాసార్లు మోగిన తర్వాత చేయి చాసి అందుకున్నాడు. ముఖం దిండులోంచి కాస్త పక్కకి తిప్పి కళ్ళు తెరవకుండానే నిద్ర బద్ధకంతో హలో అన్నాడు. అవతల నుంచి అతి సుతారంగా ఉన్న కంఠం, హలో చందు, గుడ్ మార్నింగ్, విష్ యూ ఏ హ్యాపీ వెరీ బర్త్డే డార్లింగ్ అంది. వెరీ గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ బద్ధకంగా అన్నాడు అతను. నిద్ర లేచావా? నేనే లేపానా? అయితే నిద్ర లేపి బర్త్డే గ్రీటింగ్స్ మొట్టమొదటిసారి చెప్పిన దాన్ని నేనే అన్నమాట. నువ్వు నాకు తప్పకుండా ఏదైనా బహుమతి ఇవ్వాలి. ఎంతో సంతోషంగా పలికింది ఆ కంఠం. ఓకే, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నిద్రమత్తులో నీ గొంతు ఎంత బాగుందో తెలుసా? అతను మాట్లాడలేదు, విని ఊరుకున్నాడు. మాట్లాడవే, నిన్నే. నిద్రముఖంతో పొగడ్తలు వినాలంటే పరమ బోరుగా ఉంది. బాయ్. అతను సమాధానం కోసం చూడకుండా ఫోన్ పెట్టేశాడు. దిండులో తలదూర్చుకొని మళ్ళీ నిద్రలో మునగబోయాడు. ఫోన్ మళ్ళీ మోగింది. అతను తీశాడు. హలో చందు, విష్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. పార్టీ ఎక్కడా? మన వాళ్ళు ఎవరెవరు వస్తున్నారు? ఆ కంఠం ఉత్సాహంగా అడిగింది. మళ్ళీ చెయ్యి. ఆ వివరాలన్నీ రమేష్కి అప్పచెప్పాను. అతను ఫోన్ పెట్టేశాడు. ఫోన్ మళ్ళీ మోగింది. అతను హలో అనగానే పుట్టినరోజు శుభాకాంక్షలు వినిపించాయి. అతని ముఖంలో విసుగు తొంగి చూసింది. అతను రిసీవర్ తీసి పక్కన పెట్టేశాడు. అతని నిద్ర ఎగిరిపోయింది. వెళ్ళకిలా పడుకున్నాడు. సూర్యోదయం అవుతున్నప్పుడు గమ్మత్తైన ప్రశాంతత ఉంటుంది. కిటికీలో నుంచి మందార చెట్టు మీద పిచ్చుకలు చేస్తున్న రోద చెవులకు వినసొంపుగా ఉంది. తల కింద చేతులు పెట్టుకుని అతను ఆ శబ్దం ఎంతో ఇష్టంతో వింటున్న వాళ్ళ పడుకున్నాడు. ఇంతలో తలుపు మీద టక్ టక్మని వినిపించింది. కమీన్ అన్నాడు. లోపలికి వయసు మళ్ళిన ఒక వ్యక్తి వచ్చాడు. అతని చేతిలో పేపర్ ఉంది. అది తెచ్చి అందిస్తూ, చిన్నబాబు, ఈరోజు తమరి పుట్టినరోజు అన్నాడు. అతను పేపర్ అందుకుంటూ తల ఊపాడు. ఈ మాట ఇప్పటికీ కనీసం 10 మంది అయినా గుర్తు చేశారు సాయన్న అన్నాడు. ఎక్కువ మంది స్నేహితులుంటే అంతే బాబు, మన విషయాలు మనకంటే వాళ్ళకే ఎక్కువ గుర్తుంటాయి. కాఫీ తీసుకురానా? అతను వెళ్ళపోతుంటే పిలిచాడు. ఇదిగో సాయన్న. సాయన్న ఆగాడు. భక్తి శ్రద్ధలతో అతని నోటి వెంట రాబోయే మాటల కోసం వేచి నిలబడి చూస్తున్నట్టు నిలబడ్డాడు. ఈరోజు ఫ్రెండ్స్ లంచ్ బయట అరేంజ్ చేస్తున్నారు. వాళ్ళతో భోజనం బయటే చేస్తాను. తాతయ్యకి చెప్పు. తాతగారు మీ పుట్టినరోజుని లాయర్ గారిని భోజనానికి పిలుస్తున్నారండి. అబ్బా, నువ్వు చెబుతూ. అలాగే. సాయన్న వెళ్ళిపోయాడు. చందు పేపర్ మంచం మీద పడేసి కిటికీ దగ్గరికి వచ్చాడు. కింద తోటలో క్రమబద్ధంగా పెంచిన చామంతులు, గులాబులు, ఆస్టర్లు విరపూసి ఉన్నాయి. మందారాలు మొగ్గలు విడుతూ సూర్యకిరణాల వెచ్చని కౌగిలి కోసం వేచి చూస్తున్నాయి. ఎత్తైన కాంపౌండ్ వాళ్ళ వెంట పెంచిన రంగురంగుల బోగన్విల్లాలు కనులకింపుగా ఉన్నాయి. దూరంగా సాయంత్రం వేళ కూర్చోటానికి కట్టిన గ్లాస్ హౌస్ కప్పు మించి తోరణాల్లా ఆకుపచ్చ తీగలు వేలాడుతున్నాయి. ఆ ఆకుపచ్చదనం అతని కళ్ళకెంతో హాయిగా ఉంది. ఆ ఇంట లోపల బయట అంతా ఒక రకమైన ప్రశాంతత, నిశ్చింత కనిపిస్తోంది. అతను చిన్నప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాడు. ఆ ఇంటి రంగు మాయటం అతను ఎప్పుడూ చూడలేదు. ఆ పూల తోటలో ఏవో ఒక పూలు లేకుండా ఖాళీగా ఉండటం కానీ, వాటి మధ్య గడ్డి పెరగటం కానీ అతను ఎరగడు. అంతటి క్రమశిక్షణతో ఉంటారు నౌకర్లు. సూర్యోదయపు తొలి కిరణాలు
ఆకుల అంచు మీద నుంచి పడి అక్కడ నుంచి జారి కింద పచ్చికలో ఆవరించి ఉన్న మంచు బిందువుల్ని మేలిమి ముత్యాల్లా చూపిస్తున్నాయి. అతను ముగ్ధుడైనట్టుగా అటే చూస్తున్నాడు. వాటి ఆయుష్ అత్యల్పం, కానీ వాటి అందం అనిర్వచనీయం. మనిషి జీవితం కూడా అలాగే ఉండాలి. అతను కిటికీ దగ్గర నుంచి కదిలి బాత్రూంలోకి వెళ్ళాడు. పేస్ట్ బ్రష్ మీద వేసుకుని నోట్లో పెట్టుకోపోతూ ఒక్కసారి అద్దంలో తన ప్రతిబింబం దీక్షగా చూసుకున్నాడు. అతనికి ఈ రోజుతో 28 సంవత్సరాలు నిండుతున్నాయి. అబ్బా, 28 సంవత్సరాలు! అతని అంతరాత్మ బాధగా ములిగింది. టైం మరి ఇంత త్వరగా గడిచిపోతే ఎలా? తనకి పెళ్లి కాలేదు కాబట్టి ఇంకా ఈ మాత్రమైనా ఉన్నాడు. అదే పెళ్ళైతే భార్య పిల్లలు, పరమ బోర్. అతను కంపరం అణుచుకున్నట్టుగా చిన్నగా భుజాలు ఎగరేశాడు. తన తోటివాడే సూరి పెళ్లి కాకముందు పందెం గుర్రంలా ఎలా ఉండేవాడు. పెళ్ళైన తర్వాత ఆ ఉత్సాహం అంతా ఏమైందో. శృతి లేని వీణలా అయిపోయాడు. ఎప్పుడు కదిపినా భార్య పిల్లలు, అదే గొడవ. ఆ భార్య ఒక రాక్షసి. పెళ్ళైన 5 సంవత్సరాల్లో ఇంకేం పని లేనట్లు 3 పిల్లల్ని కంది. ఆ పిల్లలు, ఆ భార్య వాడిలో సరదా చంపేసి వాడిని జీవోత్సవం చేశాడు. వాడు జీవిస్తోంది జీవితం కాదు, నరకం. అతను పళ్ళు తోముకుని టవల్తో ముఖం తుడుచుకుంటూ బయటకు వచ్చాడు. మంచం మీద కూర్చుని పేపర్ తిరగేసాగాడు. మొదటి పేజీలో తాటికాయంత అక్షరాలతో పొరుగు దేశంలో మిలిటరీ ప్రభుత్వం గద్దెక్కటానికి జరిపిన విధ్వంసకాండ ఉంది. అతను దాని మీద ఆసక్తి లేనట్టు పేజీ తిప్పేశాడు. పేపర్ చివరి పేజీ నుంచి చూడసాగాడు. అక్కడ గేమ్ కాలం చూసి తర్వాత గుర్రపందాల గురించి వివరాలు ఆసక్తిగా చూశాడు. సుఖంగా పెరిగిన అతనికి దేశంలో జరిగే అలజడులతో పనిలేదు. ధరలు పెరిగితే జనం పడే బాధలు అతనికి తెలియవు. అతని జీవితం మలయ మారుతంలా, మంచి గంధం పరిమళంలా గలగల పారే సెలయేరులా ఉంటుంది. అతనికి పెద్దగా డిగ్రీలు లేవు, అందుకు అతనికి ఏమీ బాధ లేదు. అతని కుటుంబం 10 కుటుంబాలకు ఆశ్రయం ఇచ్చే స్థితిలో ఉన్నప్పుడు అతను భుక్తి కోసం ఇంకొకరి దగ్గర పనిచేయాల్సిన అవసరం ఎందుకుంటుంది? ఒక్క మాటలో చెప్పాలంటే అతను రావు బహద్దూర్ రాజగోపాలరావు గారి ఏకైక మనవడు అనే కంటే అదృష్టదేవత ముద్దుల కొడుకు అని చెప్పొచ్చు. పేపర్ వ్యధాలాపంగా తిరగేస్తున్న అతని దృష్టి ఒకచోట ఆగిపోయింది. పేపర్లో ఒక మూల బాక్సు కట్టి అనాథ యువతి అభ్యర్థన అని హెడ్డింగ్ ఉంది. అతను ఆ పక్కన చదివాడు. అందులో ఇలా ఉంది: దయాధర్మం గల ప్రతి వ్యక్తికి నా నమస్కారం. నా పేరు గిరిజ. నాకు తల్లి తండ్రి లేరు. ఒకే ఒక తమ్ముడున్నాడు. వాడు హృద్రోగంతో వైద్య సహాయం లేక రోజు రోజుకి మృత్యువుకి చేరువవుతున్నాడు. వాడు మినహా ఈ ప్రపంచంలో నాకు ఇంకెవ్వరూ లేరు. ఆపరేషన్ చేస్తే వాడు తప్పక బతుకుతాడని డాక్టర్లు చెప్పారు. ఆ ఆపరేషన్కి నేను ఎంతో కష్టపడి 2,000 రూపాయలు కూడబెట్టుకున్నాను. ఇంకొక 2,000 రూపాయలుంటే నా తమ్ముడి ప్రాణం నేను రక్షించుకోగలను. మీరు రోజు మీకు తెలియకుండానే ఎంతో డబ్బు వృధా చేస్తుంటారు. మీరు సహృదయంతో మీకు తోచినంత సాయం చేస్తే ఒక జీవితాన్ని మృత్యుముఖంలో నుంచి తప్పించిన వారవుతారు. మరో జీవితానికి అండ కల్పించిన ధర్మాత్ములవుతారు. మీరు పంపబోయే ఏ కాస్త డబ్బైనా నేను లక్షలు కోట్లు అన్నంత విలువగా భావిస్తాను. ఎందుకంటే కొన్ని వానచినుకులే కుండెడు నీళ్లుగా మారుతాయి. నా ఈ ప్రకటన చూసిన ప్రతి వ్యక్తి మమ్మల్ని కనికరించి నా తమ్ముడికి ప్రాణభిక్ష పెట్టమని చేతులు జోడించి మిమ్మల్ని అర్థిస్తున్నాను. మీరు మాకు 1 రూపాయి పంపితే మీకు 10 రూపాయలు కలిసి వచ్చేట్లు చేయమని నేను ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తాను. నా చిరునామా కింద ఇస్తున్నాను. చందు 2-3 సార్లు ఆ ప్రకటన చదివాడు. అతి ప్రశాంతంగా ఉన్న ఉదయపు వేళ అతని మనసు అనాథ యువతి విన్నపానికి ఆర్ద్రమైంది. అతను ఏదైనా భరించగలడు, కానీ రోగగ్రస్తుడైన మనిషిని మాత్రం చూడలేడు. అతను లేచెళ్ళి బీరువా తెరిచాడు. అందులో ఉన్న డబ్బు తీశాడు. సాయన్న కాఫీ తెచ్చాడు. కాఫీ బాబు, అక్కడ పెట్టు. చందు సొరుగులాగి అందులో నుంచి సిజర్స్ తీసి ఆ పేపర్లో ప్రకటన ఉన్నంత మేర కట్ చేశాడు. కాఫీ కప్పు తెచ్చి అందించిన సాయన్నకి డబ్బు అందించాడు. ఏమిటి బాబు ఇది? సాయన్న, ఈరోజు నా పుట్టినరోజు కదూ? అవును, నా పుట్టినరోజు నాడు అమ్మ జ్ఞాపకార్థం ఏదో ఒక మంచి పని చేసి తీరాలనే అలవాటు తాతయ్య చేశారు కదా? అవును.
ఈరోజు ఈ మంచి పని చేస్తున్నాను చూడు అంటూ చేతిలో పేపర్ కట్టింగ్ అందించాడు. సాయన్న ఆ పేపర్లో ప్రకటన చదివాడు. అతని ముఖంలో సంభ్రమం ఉప్పిరికొంది. నేను ప్రతిసారి మీరు స్నేహితులు గొడవలో పడి ఎక్కడ మర్చిపోతారో అని అనుకుంటూ ఉంటా. ఒక్కసారి కూడా మర్చిపోరు. చందు కాఫీ తాగుతూ అన్నాడు. ప్రతిసారి ఏం మంచి పని చెయ్యాలా అని నేను తల బద్దలు పట్టుకోవాల్సి వచ్చేది. ఈసారి నిద్రలేస్తూనే బెడద తీరిపోయింది. క్రితంసారి మీరు పెళ్లి జరిపించిన పని మనిషి సీతాల కూతురికి అప్పుడే కొడుకు. ఆ అబ్బాయికి మీ పేరే పెట్టుకున్నారటండి. ఏమిటి, ఏడాది తిరగకుండా అప్పుడే వాళ్ళకి పిల్లలా? చందు కంగారుగా చూశాడు. అయితే నేను మంచి పని చేయలేదన్నమాట. చందు తన లెటర్ ప్యాడ్ తీసి దానిలో తన అడ్రస్సు పేరు ఉన్నంత మేర మడిచి చింపేశాడు. తెల్ల కాగితం మీద గబగబా 4 వాక్యాలు రాశాడు. గిరిజ గారికి ఈ ప్రకటన చూశాను. నా హృదయం ద్రవించింది. మీరు ఇంకెవరి దాతృత్వం కోసం వేచి చూడకుండా ఉండేందుకు మీరు కోరిన మొత్తం పంపిస్తున్నా. మీ తమ్ముడి ఆపరేషన్ సక్సెస్ అవ్వాలని, మీరు ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నా, చంద్రశేఖర్. అది మడిచి సాయన చేతికిస్తూ 2000 రూపాయలకి డీడీ తీసుకొని ఈ ఉత్తరం జతచేసి పంపు. అడ్రస్సు కేర్ ఆఫ్ పోస్ట్ మాస్టర్ ఇవ్వు. లేకపోతే కృతజ్ఞతలంటూ ఆవిడ కరస్పాండెన్స్ మొదలు పెడితే చచ్చిపోతాను. అదొక పరమ బోర్ అన్నాడు. సాయన్న తల ఊపాడు. చిన్నబాబు, క్రితంసారి సీతాల కూతురు కోసం పెళ్లికి ఇచ్చిన డబ్బు కోసం సిగరెట్లు సంవత్సరం అంతా మానేశారు. ఈసారి దీని భర్తీ కోసం ఏం మానేస్తారు? సినిమాలే. అవును, ఫ్రెండ్స్ ఊరుకుంటారా బాబు? నేను నియమం అంటే వాళ్ళు మాట్లాడరుగా. సాయన్న అవునన్నట్టు చూశాడు. సాయన్న కప్పు తీసుకుని వెళ్ళబోతుంటే చందు పిలిచాడు. ఇక నా దగ్గర డబ్బు లేదు. తాతయ్యని అడిగి ఒక 1000 రూపాయలు పట్టరా. ఫ్రెండ్స్తో పార్టీ ఉందని చెప్పు అన్నాడు. అట్లాగే. తాతయ్య ఏం చేస్తున్నారు? ఇప్పుడే వాకింగ్కి వెళ్ళొచ్చారు. కాఫీ తాగుతున్నారు. అయితే మంచి మూడ్లో ఉండి ఉంటారు. ఇప్పుడే చెప్పేసేయి అన్నాడు. అలాగే. సాయన్న వెళ్ళిపోయాడు. 2 నిమిషాల తర్వాత చందు ఈలపాట పాడుతూ స్నానానికి బాత్రూంలోకి వెళ్ళాడు. ఫోన్ మోగుతూనే ఉంది. కానీ అతను రవ్వంత కూడా దాని విషయం పట్టించుకోలేదు. నిదానంగా షవర్ బాత్ తీసుకోసాగాడు. అవతల నుండి ఫోన్ ఆగి మళ్ళీ మోగుతూనే ఉంది. అతన్ని వరుస చూస్తే అందరికీ అతను కావాలి, కానీ అతనికి ఎవరూ అవసరం లేదంటుంది. స్నానం చేసి ఉతలకొచ్చాడు. సాయన్న గదిలో కొత్త బట్టలు తయారుగా పెట్టాడు. చందు వాటిని తీస్తుంటే అందులో నుండి ఒక కాగితం మడత జారిపడింది. అతను ఈలపాట పాడుతూనే కాగితం తీసి చూశాడు. అందులో పుట్టినరోజు శుభాకాంక్షలతో, సకల ఆశీస్సులతో తాతయ్య అనుంది. చందు ముఖం మీద చిరునవ్వు నాట్యం చేసింది. ఆ కాగితం గాలిలోకి వదిలి గట్టిగా ఊదాడు. అది వెళ్ళి దూరంగా పడింది. చందు కొత్త బట్టలు వేసుకున్నాడు. చాలామందికి పుట్టినరోజు నాడు మాత్రమే సందడి ఉంటుంది. అతనికి సంవత్సరంలో ప్రతి క్షణము వేడుకమయమే. అతను బట్టలు వేసుకోవడం పూర్తి కాగానే పెర్ఫ్యూమ్ స్ప్రే చేశాడు. కారు తాళాలు తీసుకొని ఈలపాట పాడుకుంటూ తీరికగా విలాసంగా గది తలుపులు తెరిచి బయటికి అడుగు పెట్టగానే అతని నోటు మీద ఉన్న ఈలపాట టక్కున ఆగిపోయింది. అక్కడ కుర్చీలో వరుసగా 18 మందికి పైగా ఆడపిల్లలు, మగపిల్లలు కూర్చొని ఉన్నారు. అందరి చేతుల్లో పూల గుత్తులున్నాయి. విష్ హ్యాపీ బర్త్డే చందు. అందరూ లేచి ఒకేసారి కలగపులగంగా అన్నారు. రమేష్ పెద్ద గులాబీ నడిచి మెళ్ళో వేశాడు. వెరీ వెరీ హ్యాపీ బర్త్డే అన్నాడు. చందు తమాషాగా తలంచి అభివాదం చేశాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ద గుడ్ లక్ అన్నాడు ఒకడు. ఇంకేం లక్కరా బాబు, ఈ ప్రపంచంలో ఉన్న లక్కంతా వాడిదేనయ్యా అన్నాడు ఇంకోడు. అసలు లక్కు భార్యామణి వస్తే గాని బయటపడదోయ్. పాపం మన సూర్యుని చూడరాదు. అందరూ అతని ప్రసక్తి రాగానే విచారంగా ముఖం పెట్టారు. అందుకే మనం ఎవరికీ లొంగకూడదని అనుకుంటే అసలు పెళ్లి చేసుకోకూడదు అన్నాడు చందు. అక్కడున్న ఆడపిల్లల ముఖాలు వెలవెలపోయాయి. చందు అది గమనించగానే అన్నాడు. పెళ్లి కంటే నాకు స్నేహంలోనే నమ్మకం ఎక్కువ. ఇంతకీ పార్టీ ఎక్కడ? చందు రమేష్ వంక చూశాడు. ఎంఎస్ సాగర్ దగ్గర స్వీట్ డ్రీమ్ కాటేజీలో లంచ్, ఆ తర్వాత బోట్ షికార్ రమేష్ చెప్పాడు. రోజు అప్పటికి అయిపోదే మరి, రాత్రి చాలా మిగిలింటుంది. అప్పుడు మళ్ళీ పార్టీ, కానీ అది మగవాళ్లకు మాత్రమే పరిమితం. అర్ధయుక్తంగా చూశాడు రమేష్. అందరూ గొల్లు నవ్వారు. మెడలో పెద్ద గులాబీ దండతో చేతిలో పూలగుత్తి పట్టుకుని వెంట మిత్ర బృందం పరివేష్టితముగా రాజకుమారుడిలా మెట్లు దిగొచ్చాడు చందు. కింద విశాలమైన హాల్ ఉంది. దానికి మధ్యగా ఖరీదైన సోఫా సెట్ ఉంది.
అక్కడ నేల మీద పరిచి ఉన్న కార్పెట్ బజార్లో సాధారణంగా అమ్మకానికి కనిపించినటువంటి అందంగా ఉంటుంది. గోడవారుగా వరుసగా వేసి ఉన్న కుర్చీలు ఆ ఇంటికి తరచుగా చాలామంది వచ్చి వెళ్తుంటారని తెలుస్తోంది. సోఫాలో రాజగోపాలరావు గారు కూర్చుని ఉన్నారు. ఆయన మీసాలు నెరిసిపోయి ఉన్నాయి. వయసు మళ్ళీ చర్మంలో ముడతలు కనిపిస్తున్నా కళ్ళల్లో తేజస్సు మాత్రం తగ్గలేదు. తల తెల్లబడ్డ, జుట్టు ఒత్తుగా చక్కటి క్రాఫ్ట్తో ఉంది. ఆయన చూస్తే చాలా క్రమ పద్ధతిలో పెరిగిన మనిషిలా అనిపిస్తారు. ఆయన ఒడిలో సగం చూస్తూ ఆపేసినట్లుగా తెరిచిన పేపర్ ఉంది. పక్కనే సాయన్న నిలబడి వినయంగా ఉన్నాడు. ఎదురుగా మేనేజర్ చేతులు కట్టుకుని నేల చూపులు చూస్తున్నాడు. ఆయన ఆగ్రహం నిండిన కంఠంతో అరుస్తున్నారు. నిన్నగాక మొన్ననే కదయ్యా 4,000 తీసుకున్నాడన్నావు, మళ్ళీ ఇప్పుడు 1,000 రూపాయలా? డబ్బు చెట్లకు కాస్తుందనుకుంటున్నాడా? ఆ వెధవ స్నేహితులంతా జలగల్లా చేరి వాడిని పీల్చి పిప్పి చేస్తున్నారు. అది ఎంత చెప్పినా వాడి బుర్రకి అర్థం కాదు. సాయన, వాడితో నేను నయా పైసా కూడా ఇవ్వనన్నాను చెప్పు, వెళ్ళు. అలాగేనండి. సాయన్న వెళ్ళపోయాడు. ఆగు, వెళ్ళమనగానే వెళ్ళటమేనా? వాడు ఇంటూ భోంచేసి ఎన్నాళ్ళైంది? సాయన్న గుర్తు చేసుకుని ఖచ్చితమైన లెక్క చెప్పాడు. నెల మీద 2.5 రోజులండి. నెల మీద 2.5 రోజులు. వాడికి ఇంటి మీద ఏ మాత్రమైనా జాసుందా? ఎంతసేపు ఆ ఫ్రెండ్స్ని మేపటానికి. ఇక నా దగ్గర డబ్బులు లేవని చెప్పు. వాడిని నేను మార్చలేను, నా తరం కాదు. వాడి పట్ల నా మనసు విరిగిపోయిందయ్యా. ఇంతలో చందు మెట్లు దిగి వస్తున్న శబ్దమైంది. ఫ్రెండ్స్తో కలిసి గొల్లున నవ్వుతున్నాడు. ఆ నవ్వుల జల్లులో మునిగిపోయిన వారెవరూ ముసలాయన కేకలు వినలేదు. చందు కంఠం వినగానే ఆయన ఒళ్ళో ఉన్న పేపర్ తీసుకుని శ్రద్ధగా చదవసాగారు. సాయన్న భుజం మీద ఉన్న గుడ్డ తీసి సోఫాల మీద లేని దుమ్ము దులపసాగాడు. మేనేజర్ అక్కడి నుంచి వెళ్ళాలా వద్దా అన్నట్టు సంశయిస్తున్న వాళ్ళ చూస్తున్నాడు. చందు సరాసరి తాతగారి దగ్గరకు వచ్చాడు. గుడ్ మార్నింగ్ తాతయ్య అన్నాడు. ఆయన సీరియస్గా అన్నారు. చందు ఆయన చేతిలో ఉన్న పేపర్లాగా అవతలు పడేశాడు. వెంటనే వంగి ఆయన కాళ్ళకి నమస్కరించాడు. అరే రే, ఏమిట్రా ఇది? ఆయన చందు భుజాలు పట్టుకున్నారు. దీర్ఘాయుష్మాన్ భవ, పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు లేవదీస్తూ అన్నారు. మొదటిది కావాలి తాతయ్య, రెండోది వద్దు. ఎందుకని? అవి పొందాలంటే పెళ్లి చేసుకోవాలి. రాజగోపాలరావు మనవణ్ణి ఒక్క నిమిషం దీక్షగా చూశాడు. అతని చుట్టూ అచ్చు తన పోలిక లేనని అందరూ అంటుంటే ఆయనకి ఎంతో గర్వంగా అనిపిస్తుంది. వేదావది ఇప్పుడంటే ఇలా నెరిసిపోయి ముగ్గుబుట్టయింది, కానీ చిన్నప్పుడు వీడి జుట్టులా ఎంత బాగుండేదని. జవసత్వాలతో కళకళలాడుతున్న చందుని చూడగానే ఆయన కళ్ళు చెమర్చాయి. కూతురు చనిపోయే ముందు తన చెయ్యందుకుని, నాన్న వాడికి ఇక నుండి నువ్వే తల్లి తండ్రి కూడా ఎలా పెంచుతావో అంటం గుర్తుకొచ్చింది. తను పెంచటం బాగానే పెంచాడు, కానీ వాడికేం లోటు రాకుండా చేశాడు. వాడి మనసును కాస్త కూడా బాధ పెట్టకుండా పెద్దవాడిని చేశాడు. ఇంతకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం ఏముంటుంది? ఏంటి తాతయ్య అలా చూస్తున్నావు? ఈరోజు నేనేమన్నా కొత్తగా కనిపిస్తున్నానా? చిరునవ్వుతో అడిగాడు చందు. లేదురా, ఎంత పెద్దవాడిపోయావో అని చూస్తున్నాను. ఇక నీకు పెళ్లి చేయాల్సిందే, తప్పదు. తాతయ్య! చందు గోముగా చూశాడు. ఈరోజు నా పుట్టినరోజు, నాతో పోట్లాడతావా? నేనెందుకు పోట్లాడతాను? ఉన్న విషయం చెప్పా అంతే. ఈ విషయం మన మధ్య ఎప్పుడూ తీరుబడిగా ఉంటుంది కానీ తీరుబడిగా మాట్లాడుకుందాం, సరేనా? చందు మేనేజర్ వైపు తిరిగాడు. సభాపతి గారు, సాయన మీకు చెప్పలేదా? నాకు 1,000 రూపాయలు కావాలి. సభాపతి రాజగోపాలరావు గారి వైపు చూడసాగాడు. చందు క్షణసేపు తాతగారి వైపు, సభాపతి వైపు మార్చి మార్చి చూశాడు. ఇది గమనించిన రాజగోపాలరావు మేనేజర్ వైపు చూస్తూ, ఏంటయ్యా అలా చూస్తావు? వాడికి డబ్బులు కావాలట, వెళ్ళి తీసుకురా అన్నారు. సభాపతి ఆశ్చర్యంగా ఆయన ముఖం వైపు చూస్తున్నాడు. నీకేనయ్యా చెప్పేది? ఏంటలా గుడ్లు మిటకరించి చూస్తావు? వెళ్ళి తీసుకొచ్చి ఇవ్వు. సభాపతి వెళ్ళాడు. తాతయ్య, మేమంతా హిమాయత్ సాగర్ దగ్గర కాటేజ్ బుక్ చేసుకున్నాం, పార్టీ చేసుకుంటున్నాం. అలాగే మంచిది. వయసులో ఉన్నప్పుడే సరదాలు, వయసు ఉడికిన తర్వాత ఏం చేయగలం? ఇదిగో నాలాగా గడియారం ప్రకారం నడుస్తూ ఇంట్లో కూర్చోవాలి. మేనేజర్ డబ్బు తెచ్చి చందుకిచ్చాడు. వస్తాను తాతయ్య, ఇక నీకు కనిపించడం రేపు పొద్దుటే. రాత్రికైనా భోజనానికి రావా? చూస్తాను తాతయ్య, ఈ దయ్యాలను వదిలేస్తే అలాగే వస్తాను ఫ్రెండ్స్ని చూపిస్తూ అన్నాడు.
సరే సరే నీ ఇష్టం అన్నారు ఆయన. చందు ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళిపోయాడు. మనవడితో పాటే రాజగోపాలరావు గారి ముఖంలో ప్రసన్నత కూడా వెళ్ళిపోయింది. ఈ దయ్యాలు నువ్వు బతికుండగా ఈ జన్మలో వదలవన్నారు. మీరు గట్టిగా ఉండమంటే చిన్నబాబు ఉండేవాళ్ళు అన్నాడు సాయన్న. రాజగోపాలరావు గారు సాయన్న వైపు తిరిగారు. చాలే, నీకేం తెలుసు వాడి సంగతి. నేను ఉండమంటే తప్పకుంటాడు, కానీ పుట్టినరోజు నాడు వాడిని నేను ఎలా బాధ పెట్టను? ఆయన దృష్టి హఠాత్తుగా మేనేజర్ మీద పడింది. చివాట్లు వేస్తున్నట్టున్నారు. ఏమయ్యా, నీకు అసలు బుద్ధుందా కాస్తైనా? డబ్బివ్వనగానే వెళ్ళి పుచ్చుకురావటమేనా? మేనేజరు తెల్లపోయాడు. మీరే కదండి తెమ్మన్నారు అంటూ నసిగాడు. తెమ్మన్నాను నిజమే, కానీ నువ్వు వెళ్ళి డబ్బు లేదు అని తిరిగి వస్తావని అనుకున్నా. మాత్రం తెలివితేటలు ఏమిటయ్యా? చిచ్చి, మీలో ఒక్కళ్ళకు కూడా బుర్ర లేదు. ఇంతలో ఫోన్ మోగింది. మేనేజరు వెళ్ళి తీశాడు. లాయర్ గారు చేశారు అంటూ ఫోన్ తెచ్చి అందించాడు. హలో, ఏమిటో శేషారత్నం? చేసేందుకు ఏముంది, వాకింగ్ అయింది, కాఫీ తాగటం పూర్తయింది. చందునా? వాడెక్కడున్నాడు? దయ్యాలు వచ్చి తీసుకెళ్ళాయి. నేనున్నానుగా. ఆ శుభాకాంక్షలు ఏవో నాకు చెప్పవయ్యా. నేను పుచ్చుకుంటే వాడు అందుకున్నట్లే. భోజనమా? భోజనం ఎందుకు లేదు, తప్పకుండా రా. వాళ్ళు లేకపోతేనే మన ఇద్దరం ఉన్నాంగా. ఎన్నింటికి వస్తావు నువ్వు? సరే, సరిగ్గా 12 గంటలకు రా. ఎదురు చూస్తుంటాను. నేను అసలే బ్లడ్ ప్రెషర్ మనిషిని, నీకు తెలుసుగా. ఈ మధ్య ఊరికే కోపం వస్తుంది. అలాగే అలాగే అంటూ పెట్టేశారు ఫోన్. మేనేజర్తో మధ్యాహ్నం లాయర్ గారు భోజనానికి వస్తున్నారు, ఏదైనా స్పెషల్స్ చేయించండి అని పురమాయించారు. తర్వాత ఫోన్ మోగుతూనే ఉంది. రాజగోపాలరావు గారు మనవడి తరఫున విసుగు లేకుండా శుభాకాంక్షలు అందుకుంటూనే ఉన్నారు. 1 గంట అయ్యేసరికి ఆయనకి నీరసం వచ్చింది. కుర్చీలో జారబడి కూర్చుంటూ, ఇదిగో సభాపతి, ఎవరైనా ఫోన్ చేస్తే నేను కూడా ఇంట్లో లేనని చెప్పు అన్నారు. ఆయనకి హార్లిక్స్ కలిపి తెచ్చాడు. ఆయన తాగారు. ఎదురుగా కూతురి ఫోటో కనిపించింది. ఆయన క్షణంసేపు తదేకంగా ఆ ఫోటో వైపే చూడసాగారు. కమల స్వభావం చందుకి రానేలేదు. కమల ఇల్లు ఎంత బాగా చూసేది. నౌకర్లతో ఆత్మీయంగా, బంధువులతో ప్రేమగా ఉండేది. తనకి ఉన్నది ఒకే ఒక్క కూతురైనా 10 మంది పిల్లల పెట్టుగా సందడిగా ఉండేది. కమల కమల అంటూ అందరూ ఇష్టపడేవారు. ఇల్లరికం వచ్చిన భర్త అని చులకన ఏ మాత్రం లేకుండా ఎంతో గౌరవ అభిమానాలతో చూసేది. వ్యాపార రీత్యా తను ఎప్పుడూ బిజీగా ఉండేవాడు. వ్యాపారం అకౌంట్స్ చూడటంలో సాయం చేసేది. ఎంత తెలివిగా ఉండేది. ఎవరు ఎంత చిన్న తప్పు చేసినా ఇట్టే పట్టేసేది. అంత సామర్థ్యంగా ఇల్లు నడుపుతున్న కమలాన్ని చూస్తుంటే తనకి ఎన్నోసార్లు కమల మగపిల్లవాడైతే ఎంత బాగుండనిపించేది. కమలకి మగపిల్లాడు కలిగాడు. మనవడిని తను ఆనందంగా చూస్తుంటే, నాన్న ఇక దిగులు పడకు, వీడిని జాగ్రత్తగా పెంచి పెద్ద చేస్తాను, నీకు కొడుకులు లేని లోటు తెలియకుండా పెంచుతాను అంది నవ్వుతూ. తనే వాడికి చంద్రశేఖర్ అనే పేరు పెట్టాడు. గలగల పరిగెత్తే సెలయేరులా ఉండే కమల భర్త యాక్సిడెంట్ హఠాత్తుగా మరణిస్తే తన కోసం ఆ దుఃఖంలోన మింగి ఎప్పటిలా ప్రవర్తిస్తుంటే తనకు కన్నీళ్ళొచ్చేవి. చందు పెరిగి పెద్దవాడవుతున్నాడు. జీవితం తనకి సర్వస్వం ఇచ్చింది. కానీ ఆ సర్వస్వాన్ని తను ఆనందంగా అనుభవించనీయకుండా గుండెల్లో కోత పెట్టింది. చందు 10 సంవత్సరాల పిల్లవాడుగా ఉండగా కమలకి క్యాన్సర్ అని తెలిసింది. ఏ డాక్టర్లు కమలని రక్షించలేకపోయారు. ఎంతమందికో తను ఎన్నో రకాలుగా సాయం చేసి వాళ్ళ జీవితాలు కుదుటపడేట్టు చేశాడు. ఇతరులకి అంత బాగా ఉపయోగపడిన డబ్బు తన కన్న కూతురి ప్రాణాలు నిలబెట్టలేకపోయింది. కమలని తను మృత్యువు నుండి వెనక్కి లాగలేకపోయాడు. ఆ క్షణంలో తను పడిన వేదన వర్ణనాతీతం. తన బాధను చూసి కూతురు చిరునవ్వు నవ్వింది. ఎందుకు నాన్న బాధపడతావు? పుట్టినప్పుడే మనిషి చావు కూడా రాసిపెట్టుంటుంది. కాకపోతే ఈ మరణం నాకు కాస్త తొందరగా వచ్చింది అంతే. నా జీవితంలో అంతా తొందరగా నాన్న. చిన్నప్పుడే అమ్మ పోవటంతో నేను త్వరగా పెద్దరికం తెచ్చుకున్నా. త్వరగా పెళ్ళయింది. భర్త త్వరగా పోయాడు. ఇప్పుడు మృత్యువు కూడా త్వరగా వచ్చేసింది. అంతేగా. కమల తను ఇక దుఃఖం ఆపుకోలేక ఉత్తరీయపు కొంగులో ముఖం దాచుకున్నాడు. నాన్న, కమల చెయ్యి తన చెయ్యి మీద ఆనించింది. నువ్వు ఇలా బెంగలు పడితే ఎలా నాన్న? చందుని ఎవరు పెంచుతారు?
నువ్వు వాడికి ఉన్నావనే ధైర్యంతోనే నేను మృత్యువుతో నిశ్చింతగా వెళ్తున్నా. నా గురించి నువ్వు దిగులు చెందితే చందునెవరు చూస్తారు? వాడి ఆలన పాలన ఎలా జరుగుతుంది? బేలగా అడిగింది. అమ్మా కమల, వాడి ముద్దు ముచ్చట నేను ఏది చూడలేకపోయాను నాన్న. వాడికి నేను లేని లోటు తెలియకుండా పెంచుతావు కదూ. ఆ మాట నువ్వు నాకు వేరేగా చెప్పాలా అమ్మా? ఇక నేను బతికింది దేనికమ్మా? ఇక నుంచి వాడికి అమ్మా నాన్న నువ్వే కావాలి. అలా అవుతానని మాట ఇవ్వు నాన్న, నాకు మాట ఇవ్వు. కమల ఏడ్చేసింది. తను కూతురికి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం తనకి తెలిసినంత వరకు అక్షరాల నిలబెట్టుకున్నట్టే భావిస్తున్నాడు. కానీ ఆయనకు ఒక్కటే పొరపాటు చేశాననిపిస్తుంది. కమల పోయిన తర్వాత వ్యాపారపు గొడవల్లో ఊపిరాడని తను చందుని ఎక్కువగా నౌకర్లపై వదిలేశాడు. ఎక్కడ ఒంటరితనంతో బెంబేలు పడతాడోనని ఇరుగు పొరుగు పిల్లల్ని చేరదీసి స్నేహితులను జతపరిచాడు. క్రమంగా చందు జీవితంలో స్నేహితులకి ప్రాధాన్యత ఎక్కువైంది. ఆయనకి బాగా గుర్తుంది. చిన్నప్పటి నుంచి చందు స్నేహితులను ఏమీ అందించేవాడు కాదు. ఓసారి డ్రాయింగ్ రూమ్లో లైట్కి బంతి వేసి కొట్టి పాడు చేశాడని పక్కింటి వాసుని తను చివాట్లు పెడితేసి ఇంటికి రావద్దనంటే ఆ రోజంతా చందు అన్నం తినలేదు. చివరికి తనే మళ్ళీ వాసుని పిలిచి చందుతో ఆడుకోవటానికి రా అనే వరకు ఆ ముఖంలో చిరునవ్వే లేదు. ఆ విధంగా చందు జీవితంలో స్నేహితులు చివరికి తనకి వాడికి మధ్య అడ్డుగోడగా తయారవసాగారు. రాజగోపాలరావు గారు కూతురి జ్ఞాపకాలతో చెమర్చిన కళ్ళని తుడుచుకున్నారు. చందు పెద్దవాడయ్యాడు. వాడికి పెళ్లి చేయాలి. అది ఒక్కటే బాధ్యత మిగిలింది. అది కూడా తీరిపోతే ఇక తను ఎప్పుడు రాలిపోయినా పర్లేదు. ఆయన చందుకి తగిన ఆడపిల్ల కోసం కంచుకాగడ వేసినట్లుగా వెతుకుతూనే ఉన్నారు. చందుకి భార్యగా రాబోయే అమ్మాయికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండాలి. ఆ అమ్మాయి ఈ ఇంటి గౌరవ ప్రతిష్టలే తన ప్రాణంగా భావించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే స్వభావంలో కమలని పోలి ఉండాలి. చందుకి ఎందుకో గాని పెళ్లి ఇష్టం లేదు. బ్రహ్మచారిగానే ఉంటానంటాడు. వాడిలో ఈ భావం వేళ్ళు అనడానికి ఆ స్నేహితులే కారణం అని ఆయన అనుమానం. చందుకి రాబోయే భార్య ఈ స్నేహితులతో తలపడగలదై ఉండాలి. అంటే చాకచక్యం, ధైర్యం, ముఖ్యంగా వాడిపై నిజమైన అభిమానం ఉన్న పిల్ల అయితే బాగుంటుంది. కానీ ఇన్ని లక్షణాలున్న పిల్ల దొరకటం ఎంత కష్టం. గడియారం 1 కొట్టింది. రాజగోపాలరావు గారు హాల్లో అటు ఇటు తిరుగుతున్నారు. ఆయన మాటిమాటికి వీధి గుమ్మం వైపు చూస్తున్నారు. ఇదిగో సాయనా, సాయనా అంటూ పిలిచారు. అయ్యా అంటూ సాయన పరిగెత్తుకొచ్చాడు. ఆ శేషారత్నం ఇలా చేశాడేంటి? సరిగ్గా 12 గంటలకు వస్తానని చెప్పి ఇంకా రాలేదు. ఏమోనయ్యా, ఇంటికి మేనేజర్ గారు ఫోన్ చేస్తే బయలుదేరి చాలాసేపు అయిందన్నారు. మధ్యలో ఏ క్లయింటో కనిపించుంటాడు. ఈ భోజనం సంగతే మర్చిపోయాడేమో. ఆయన అంటుండగానే పోర్టికోలోకి కారు వచ్చాగింది. అరుగో రానే వచ్చారు అన్నాడు సాయన్న. కారులో నుంచి నల్లగా పొట్టిగా హిట్లర్ మీసాలున్న ఒక ఆయన దిగొచ్చాడు. రాజగోపాలరావు గారు ఆయన్ని చూడగానే ముఖం సీరియస్గా పెట్టారు. ఏరా, 12 గంటలకు వస్తానన్న పెద్ద మనిషివి ఇప్పుడా రాక? ఇప్పటి వరకు నీ కోసం చూసి భోజనం చేసి ఇప్పుడే లేచా. శేషారత్నం మొహం వెలవెలా పోయింది. త్వరగా వద్దామని బయలుదేరుతుంటే అర్జెంట్ ఫోన్ ఒకటి వచ్చింది. నొచ్చుకుంటున్నట్లు చూస్తూ అన్నాడు. సంపాదించింది చాలు, ఇంకా ఎంత కావాలరా నీకు? అబ్బా, క్లయింట్లు కారయ్యా బాబు. హిమాలయాల నుంచి స్వాముల వారు ఒక ఆయన వచ్చాడు. ఆయన ఆస్తమా పేషెంట్స్కి ఏవో మూలికలు ఇస్తున్నాడంటే వెళ్ళాను. ఆయన మళ్ళీ రేపు వెళ్ళిపోతున్నారట కూర్చుంటూ అన్నాడు. రాజగోపాలరావు గారు స్నేహితుని వైపు జాలిగా చూశారు. శేషు, నీకు ఆ ఆస్తమా ఇంకా తగ్గుతుందనే నమ్మకం ఉందా? ప్రయత్నించడంలో తప్పు లేదు కదరా. 30 సంవత్సరాల నుంచి చెయ్యని ప్రయత్నం లేదు, తినని మందు లేదు. నీకు ఆ ఉబ్బసం, నాకు బ్లడ్ ప్రెషర్, ఈ 2 ఇక ఈ జన్మకి తగ్గవు. ఇప్పుడు నీ వయసు ఎంత? 58. మరి ఇంకా ఎందుకురా వయసుతో పెనుగులాడతావు? నువ్వు జుట్టుకి మీసాలకి రంగేసుకున్నంత మాత్రాన చిన్నాడివైపోతావా? నాన్సెన్స్. నీ వేదాంతం నాకు నచ్చదురా గోపాలం. మగవాళ్ళకి వయసు మళ్ళటం అనేది లేదన్న నమ్మకం. ఫారినర్స్ చూడు, 50 ఏళ్ళు వయసు వచ్చినా ఎంత హుషారుగా ఉంటారో. మనకేమో చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేస్తారు, పిల్లలు త్వరగా పుడతారు. వాళ్ళేమో ఇట్టే ఎదిగి కూర్చుని మనల్ని పెద్దవాళ్ళని చేసేస్తారు. నువ్వే చూడు, అంత చక్కని క్రాఫ్.
రంగు వేస్తే కనీసం 15 సంవత్సరాలైనా చిన్నగా కనిపిస్తాం. రంగులేసి బయటలోకాన్ని మోసం చేయగలమేమో కానీ మనల్ని మనం మోసం చేసుకోలేం కదా. ఏమో బాబు, నాకైతే వయసు మళ్ళినప్పుడు అలాగే కనిపించటం మర్యాదగా హుందాగా ఉంటుందనిపిస్తుంది. సాయన్న వచ్చి టేబుల్ మీద అన్నీ సిద్ధం చేశానని చెప్పాడు. ఇదేమిటి, నువ్వు భోజనం చేయలేదా? శేషారత్నం ఆశ్చర్యంగా చూశాడు. నిన్ను పిలిచి నేను తినేస్తానట్రా అన్నాడాయన. మిత్రులిద్దరూ లేచి డైనింగ్ హాల్లోకి వచ్చారు. అక్కడికి రాగానే ముక్కు పుటాలు ఎగబీల్చారు. వంటకాలు ఘుమఘుమలాడుతూ టేబుల్ నిండా ఉన్నాయి. 2 స్వీట్స్, పాయసం, గారెలు, ఆవడలు, పనసకాయ కూర, కొబ్బరి పెరుగు పచ్చడి. శేషారత్నం టేబుల్ దగ్గర కూర్చుని వాటినన్నిటినీ పరీక్షగా చూశాడు. మిత్రుడి వంక చూస్తూ, ఒరేయ్, నన్ను భోజనానికి నువ్వు పిలిచి ఇంత చిత్రహింస పెడతావా అన్నాడు. నేనేం చేశానురా? లేకపోతే ఏమిటదంతా? నేను ఆస్మా పేషెంట్ని తెలుసు కదా. నిన్ననే బాగా అటాక్ వచ్చిందని తెలుసు. రాను అంటే కొద్దిగా తిందువు గాని రాని బలవంతం చేశావు. డాక్టర్ ఏమో 2 రోజుల వరకు తేలికగా జీర్ణం అయ్యే ఆహారం తినమన్నాడు. నువ్వేమో నాకు ఇష్టమైనవన్నీ చేయించి నోరు ఊరెట్టు చేస్తావా? నరకానికి పోతావులే. నువ్వేనా ఏమిటి? నాకు మాత్రం బాధ లేదా? నిన్ను వదిలి ఇవన్నీ నేను తింటే అసలే బ్లడ్ ప్రెషర్ మనిషిని, షుగర్ కంప్లైంట్ కూడా ఉంది. ఆ ఆకుకూర తప్ప ఇంకేం ముట్టలేను. మరి ఇవన్నీ ఎందుకు చేయించినట్లు? అదే నాకు తెలియదు. సాయన్న ఇవన్నీ ఎవరు చేయమని చెప్పారు? మేనేజర్ గారండి. మీరేమో చందు పుట్టినరోజు స్పెషల్స్ చేయించన్నారట. స్పెషల్స్ అనలేదు, స్పెషల్ అన్నాను. ఏదో ఒకటి తేలికగా జీర్ణం అయ్యేది చేస్తారని. ఇవన్నీ ఎవరు తింటారు? శేషారత్నం బాధగా చూశాడు. సాయన్న వచ్చి అవన్నీ తీసేయబోతుంటే రాజగోపాలరావు గారు వారించారు. ఉండని సాయన్న, అలా చూస్తూ తింటే కొద్ది రోజులకే జిహ్వ చాపల్యం తగ్గిపోతుంది. ఇద్దరూ భోంచేస్తున్నారు. ఈరోజు కథ ఇంతటితో సమాప్తమండి. మరలా తరువాయి భాగంతో కలుద్దాం. నా కథ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఉంటానండి. పద్మావతి చావలి.